కార్మికులకు కాంగ్రెస్ హామీల అమలుకై ఐక్య ఉద్యమం అవసరం. కేజీకేఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో గౌడ కల్లుగీత సంఘాల నాయకుల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒక్కటి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, సుప్రజ హాస్పిటల్ ఎండి షిగా విజయ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎక్స్గ్రేషియా రిజర్వేషన్లు, వృత్తి రక్షణ వంటి హామీలు అమలు కాలేదన్నారు. ప్రమాదానికి గురైన కార్మికులకు ఇవ్వాల్సిన 14 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళ్ళు షాపులపై అనవసర ఎక్సైజ్ దాడులు నిలిపివేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కాటమయ్య రక్షణ కవచం అందరికీ అందించాలని, నీరా కేఫ్లు తిరిగి ప్రారంభించాలని అన్నారు. ఆయిలీ వెంకన్న గౌడ్ టాడీ కార్పొరేషన్ ఆర్థిక సహాయం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంబాల నారాయణ గౌడ్ పాపన్న విగ్రహం, వృత్తి పెన్షన్, ఎక్స్గ్రేషియా హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లా మాచర్ల రఘురాములు 17-18 సంవత్సరాల జర్నీ మీతో నాకు కల్లుగీత కార్మిక ప్రతి స్టేజ్లో చెప్తా ఉంటా. ఒక కల్లుగీత కార్మిక బిడ్డగా మీ అందరికి సేవ చేసే అదృష్టానికి అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి వారికి మరొక్కసారి ఈ కల్లుగీత కార్మిక సంఘం అంటే విజయన్న చెప్పినట్టుగా కమిట్మెంట్, విజయం వైపు పయనం, పోరాటాలకి స్ఫూర్తి. బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్ర మహాసభలు నవంబర్ 28, 29, 30 తారీఖుల్లో సూర్యాపేట పట్టణంలో అత్యంత వైభవంగా విజయవంతంగా జరిగినాయి. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అనేక తీర్మానాలు చేసి రేపు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈ నెల 17వ తారీఖున హైదరాబాదు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఇందిరా పార్క్లో 20,000 మందితోని కల్లుగీత కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించబోతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వారు పెట్టిన మేనిఫెస్టోలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో కల్లుగీత కార్మికులకు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి అవి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేసి పెద్ద ఎత్తున కల్లుగీత కార్మికుల్ని కథం దొక్కి వృత్తి వేషధారణతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించడానికి కల్లుగీత కార్మిక సంఘం సిద్ధమైంది.